గంటా ఆనందం గారు, ఓకే. మెయిన్‌గా మీరిప్పటి వరకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల గురించి, సో, మీరు కనిపెట్టిన ఔషధాల గురించి చూపిచ్చారు. అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళు అండ్ నరాల బలహీనత కానీ, సో, కొన్ని కొన్ని నరాల నొప్పులు వచ్చేవి కూడా కొన్ని ఈ మధ్య మనం చూస్తున్నాం. అది ఓకే. విటమిన్ డెఫిషియన్సీ వల్లనో ఇలాగా. ఓకే. సో, అలాంటి వాటికేమన్నా మన దగ్గర ఔషధం కనిపెట్టిందేదైనా ఓకే. ఉందా? చాలా బాగా చక్కని ఔషధం ఉందండి మా దగ్గర. మరి పక్షవాతం వచ్చి, మరి చేతులు, కాళ్ళు ఇగికపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి సరి చేయబడుతున్నాయి. మీకు ఓకే. కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. హ్మ్. మరి ఈ నూనె అండి, ఈ తైలం. హ్మ్. ఈ తైలాన్ని గనుక మనము హ్మ్. మర్దన చేసినట్లయితే హ్మ్. పక్షవాతం లేదా ఏదైనా దెబ్బలు తగిలి హ్మ్. నరాలు స్వచ్ఛబడిపోయినట్లయితే హ్మ్. ఈ విధంగా ఒకవేళ చేతులు ఈ విధంగా వంకరబోయినట్లయితే హ్మ్. మళ్ళీ తిరిగి యథావిధిగా మామూలు స్థితికి వస్తున్నాయి. హ్మ్. ఆ తైలం మర్దన చేసి హ్మ్. కాపడం పెట్టాలి. ఓకే. ఓకే. నరాల ఇప్ రికవరీ ఆ! ఆయిల్ అని రికవరీ ఆయిల్ చెప్పేసి. ఇది. హ్మ్. మరి నరాల రికవరీ ఆయిల్ ఇది. హ్మ్. మరి నరాలెక్కడైనా మరి పురుషులకు చూసినట్లయితే పురుషాంగం పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో హ్మ్. వారు చాలామంది దీన్ని వాడుకున్నారు. ఓకే. కాబట్టి వారందరూ గుడ్ రిజల్ట్ ఉంది సార్ అనే చెప్పారు. హ్మ్. కాబట్టి మరి చచ్చుబడినటువంటి నరాలు పక్షవాతంతో మరి పడిపోయినటువంటి కాళ్ళు, చేతులు తిరిగి సరిచేయబడినట్లు వారు గూడా చెప్పారు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేను చూశాను. హ్మ్. నేను చేశాను. వాళ్ళ దగ్గర మనము వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు చక్కని రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. ఇది మనకు నరాలు ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా నరాలు చచ్చుబడిపోతే హ్మ్. దాన్ని తిరిగి మళ్ళీ పని చేసేలాగా చేస్తుంది. ఓకే. ఓకే అండి. ఆ విధంగా పనిచేస్తది. నొప్పులను కూడా తగ్గిస్తది. సార్ ఇది కనిపెట్టడానికి కానీ నార్మల్‌గా ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే బహుశా ఇది నేను కనిపెట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఓకే. ఎందుకంటే చాలామంది చచ్చుబడినటువంటి కాళ్ళు హ్మ్. పక్షవాతంతో బాధపడుతుండడం నేను చూసినప్పుడు చాలా బాధేసింది. హ్మ్. ఇంత డెవలప్ అయినటువంటి ఈ సమయం, ఈ దినాల్లో హ్మ్. మరి ఎందుకు ఈ అల్లోపతి వైద్యం పనికి రాకుండా ఇదవుతుంది. చచ్చుబడినటువంటి నరాలను సరిజేయలేకపోతుంది హ్మ్. అని మనం చూసినప్పుడు వారు చేసే వైద్యము, వారిచ్చే అటువంటి మెడిసిన్ మంచియే. హ్మ్. కానీ చచ్చుబడినటువంటి కాళ్ళు, చేతులు అట్లనే ఉంటున్నాయి. ఆ! మనిషి అయితే బాగానే ఉంటున్నాడు, వ్యక్తి అయితే. కానీ అలాంటి దాన్ని ఏదైనా మందు కనిపెడితే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు నేను దీన్ని కనిపెట్టడం జరిగింది. హ్మ్. మరి ఈ మెడిసిను చాలామంది పేషెంట్లకు నా దగ్గరికి వచ్చినటువంటి వారికి ట్రీట్మెంట్ చేశాను. హ్మ్. వెంటనే 10, 5 నిమిషాల్లో రిజల్ట్ వస్తది. హ్మ్. మీకు మరొక వీడియోలో ఆ వ్యక్తులను సచ్చుబడినటువంటి కాళ్ళు, చేతులు పక్షవాతంతో పడిపోయినటువంటి కాళ్ళు, చేతులు బాగైనటువంటి వాళ్ళను చూపిస్తాను. ఇదే తైలం రాసి ఇగ్గుకపోయినటువంటి చేతులు, కాళ్ళు హ్మ్. తిరిగి మళ్ళా యథాస్థితికి వస్తాయి. కేవలం పక్షవాతం వచ్చిన వాళ్ళే కాకుండా ఓకే. ఆహ్, ఇప్పుడు మనం చూస్తున్నాం. నాకు పెయిన్ అనేది కూడా ఉందన్నమాట. ఓకే. ఈ ఓకే. నరాలు కొన్ని కొన్ని సార్లు ఏమైతుందంటే స్ట్రెస్ వల్ల కూడా అలా అయిపోతూ ఓకే. ఉంటది. సో, ఇలాంటి నొప్పులకు గాని కొన్ని కొన్ని విటమిన్ డెఫిషియన్సీ ఉన్న దానిలకు గూడా సెట్ అయిపోతుంటాయా ఓకే సార్? అండి. ఈ తైలం గనక మనం అక్కడ మర్దన చేసి, హ్మ్. వేడి నీటితో గాని, లేకపోతే వేడి అన్నంతో గాని కాపడం పెట్టినట్లయితే 5 నిమిషాల్లో నీకు రిలీఫ్ అవుతుంది. వస్తుంది. ఓకే. చూడొచ్చు. నైస్ సార్. ఇది దేనితో తయారు చేశారు సార్? ఇది మనము నిమ్మగడ్డితో తయారు చేశామండి. నిమ్మగిట్టి. నిమ్మగడ్డి. లెమన్ ఓకే. గ్రాస్ అంటారు గదా! యాహ్! దాంతో తయారు చేశాం. స్వచ్ఛమైన నువ్వుల నూనె. ఆహా! ఎందుకంటే మాకు ఆయిల్ మిల్ ఉంది. మేమే నువ్వులు తీసుకొని గానుగలో ఆడించి తయారు చేస్తాం. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో మేము ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ చేసి హుహు. మరి లెమన్ గ్రాస్‌తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ చేసి ఈ తైలం తయారు చేశాం. చాలా బాగా పనిచేస్తుంది. వాడి చూడండి. ఓకే. ఇలా ఎన్ని నెలలు వాడాలి సార్ నార్మల్‌గా మనకు వాటికి? కనీసానికి 6 నెలల కోర్స్ ఉంది. హ్మ్. కానీ 3 నెలలు వాడితేనే రిజల్ట్ వస్తుంది. ఓకే. వన్ డేలోనే ఒక 5 మినిట్స్‌లో నీకు రిజల్ట్ కనబడుతుంది. మీరు ఆయిల్ మర్దన చేసి కాపడం పెట్టి చూసుకున్నట్లయితే. హ్మ్. ఒకవేళ రాలేదు అంటే నాకు ఫోను చేయవచ్చు. ఉన్న తీవ్రతను బట్టి ఆ దానికి తగ్గట్టు తీవ్రతను అనేది కూడా బట్టి కోర్స్ ఆ! ఉంటుందంటారు. ఓకే. రిజల్ట్ కనబడుతుంది మనకు. ఓకే. ఓకే. సో, మెయిన్‌గా నరాల నొప్పికైతే మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే, మనం తినే ఇప్పుడు ఫుడ్‌లో సరైన పోషకాలు దొరకకుండా ఎంత బాధపడుతున్నామో. సో, అలాంటి అంటే బాటిన బరిన అంటే అలాంటి బారిన పడినప్పుడు దాని నుంచి మంచి రికవరీ ఆయిల్ అనేది కూడా ఓకే. చెప్పారు సార్. తప్పకుండా అండి. ఇప్పుడు ఈనాడు డయాబెటిస్ కారణంగా ఏమవుతుందంటే నరాలన్నీ హ్మ్. ఆహ్,
అందులో రక్తం ఆగిపోయి హ్మ్. సరఫరా ఆగిపోయినప్పుడు ఆ నరాలన్నీ అక్కడే చచ్చుబడిపోతా ఉన్నాయి. అలాంటి నరాలు కూడా రికవర్ అవుతాయి. రీసెంట్ టైమ్‌లో చూస్తే ఈ కాళ్ళల్లో వెరికోసిస్ వెయిన్స్ అనేది కూడా వాళ్ళ అంటే దానికి బారిన పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఓకే. అవుతున్నారనమాట. మరి దానికి కూడా ఈ రికవరీ ఆయిల్ అనేది పనికొస్తుందా? చాలా బాగా పనిచేస్తదండి. హుహు. మీరు మర్దన చేసుకోండి. ఎక్కడైతే మీ కాళ్ళు నరాలు ఎక్కడైతే ఉబ్బి ఉంటాయో హ్మ్. ఆ నరాల పైన మర్దన చేసి కాపడం పెట్టండి. హ్మ్. వెంటనే రికవర్ అవుతాయి. ఓకే. దీని పేరే నరాల రికవరీ ఆయిల్ ఇది. ఓకే. నరాలను సరిచేస్తుంది. ఈ నూనె ఈ తైలాన్ని ఎక్కువగా వాడినటువంటి వారు హ్మ్. పురుషులు. హ్మ్. ఎందుకంటే మరి దాంపత్యంలో కొన్నిసార్లు వాళ్ళు ఆహ్, సంభోగం చేసే సమయంలో వారు వెనకబడిపోతున్నారు. అలాంటి వారి కొరకు చాలామంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. మరి మాకిట్లాంటి ఏదైనా ఉపయోగకరమైన మెడిసిన్ మాకు పంపించండి అని చెప్పినప్పుడు, వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను ఈ మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. ఓకే. కాబట్టి ఈ మెడిసిన్ వాళ్ళకిచ్చినప్పుడు రిజల్ట్ బాగుంది సార్ అని చెప్తా ఉన్నారు. ఓకే. మరి నరాలతో తయారు చేయబడుతుంది పురుషాంగం గనుక, మరి దానికి మనము మర్దన చేసినప్పుడు ఆ నరాలన్నీ తిరిగి సరిచేయబడుతున్నాయి. హుహు. నరాల నొప్పులనేది కూడా ఏజ్‌తో సంబంధం లేకుండా అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వయస్సు పైబడిన వాళ్ళు ఓకే. ఎక్కువగా చూసుకుంటే అలాంటి వాళ్ళలో కూడా రికవరీ అనేది కూడా చాలా బావుందా సార్? ఓకే. కొన్నిసార్లు డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళకు మరి రక్తము చిక్కగా ఉంటుంది. హ్మ్. మరి సన్నని నరాల్లోకి వెళ్ళి తిరిగి అది మళ్ళా గుండెకు చేరడానికి కష్టమవుతుంది. హ్మ్. అలాంటి వారికి మనము ఇది షుగర్ మెడిసిన్ ఇచ్చి దీన్నిస్తాం. ఓకే. 2 ఒక కలిపేసుకోమని 2 జెప్పేసి. కలిపి. ఆ! ఇదేమో డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతుంది. ఇదేమో నరాలను సరిచేస్తుంది. ఈ హ్మ్. 2 విధాలుగా ఇదేమో పైకి వాడుకోవాలి. ఇదేమో లోనికి వాడుకోవాలి. ఓకే. 2 విధాలుగా వాడుకున్నప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది. ఈ 2 కలిపి వాడితే మంచి రిజల్ట్ ఓకే. ఉంటుందంటున్నారు కాబట్టి. తప్పకుండా రిజల్ట్ ఉంటది. ఇదేమో పైకి మర్దన చేసుకోవాలి. ఆ! అదేమో లోనికి తీసుకోవాలి. ఓకే. షుగర్‌ని అదుపులో ఉంచుతుంది. ఇది నరాలను సరిచేస్తుంది. ఓకే. ఎక్కడైనా రక్తం ఆగిపోయినట్లయితే తిరిగి వేడి కాపడం ద్వారా అది కరిగి మన ఐసు ఏ విధంగా కరుగుతుందో ఆ విధంగా కరిగి మళ్ళా తిరిగి ఆహ్, మూత్రం ద్వారా చెడు రక్తం ఎళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఇవన్నీ వాడే ముందు సో, అంటే వాళ్ళ తీవ్రత ఎలా ఉంటుంది? ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మీ దగ్గరకొచ్చి కన్సల్ట్ అవ్వాలనా? లేతే దానికి తగ్గట్టు మందులేమన్నా మారుస్తూ ఉంటారా ఆయుర్వేదంలో? ఓకే. వాళ్ళు మాకు ఫోను చేస్తే సరిపోతుంది. వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. హ్మ్. లేదా హాస్పిటల్‌కు రావచ్చు. మా దగ్గరికి వచ్చినట్లయితే, మా ఆశ్రమానికి వచ్చినట్లయితే మేము వాళ్ళ పరిశోధన చేస్తాం వాళ్ళని. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అయింది? హ్మ్. ఎందువల్ల అట్లా అయింది? అనేదాన్ని దీర్ఘంగా ఆలోచన చేసి, వారికి ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటది? దాన్ని బట్టి మేము మెడిసిన్ ఇది చేస్తాం. నరాల రికవరీ దాని గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించారు సార్. ఓకే సార్. నిజంగా చాలా బావుందనిపిస్తూ ఉంది. అంటే ఒకవేళ నాకు మెయిన్‌గా ఉన్న డౌట్ ఏంటంటే, ఈ నరాల నొప్పులు గానీ, నరాలకు సంబంధించింది ఎక్కువగా డయాబెటిస్‌లో చూస్తుంటాం. దానికి కూడా 2 కలిపి వాడితే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందని కూడా చాలా చెప్పారు. బాగా 100% రిజల్ట్ ఉంటది. యాహ్! వాడి చూడండి తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న లేదు, పెద్ద లేదు. ఎవరి దగ్గరైనా నుంచి మనం చూస్తున్న ఇంకొకటి సమస్య ఏంటంటే, ఎముకలు విరగడం కానీ, అది వాటంతట వాటి క్రాక్ రావడం కానీ, ఏదైనా చిన్న జంప్ చేసినా కానీ ఒక్కొక్కసారి కూలబడిపోతూ ఉంటారు. ఓకే. మరి వీటి గురించి ఏమన్నా మన దగ్గర ఔషధాలు ఏదైనా ఉన్నాయా సార్? ఓకే. చాలా మంచి ఔషధాలున్నాయండి. హ్మ్. ఇప్పుడు మనము ఎముక ఇరగడానికి కారణం హ్మ్. మనం తినవలసినవి తినకపోవడం. ఓకే. ఎందుకంటే పూర్వీకులు ఈ నల్లతుమ్మ చెట్టు గమ్ము తినేవారు. అవును. ఓకే. తవిసి చెట్టు గమ్ తినేవారు. హ్మ్. మరి మద్ది చెట్టు బంక తినేవారు. హ్మ్. మరి అవి తినడం ద్వారా ఎముకలు దృఢంగా ఉండేటియి. మరి మోకాళ్ళలో గుజ్జు పెరిగేది. కీళ్ళలో గుజ్జు సమృద్ధిగా ఉండేది. అలాంటప్పుడు ఎముకలు ఇరగడానికి అవకాశం లేకపోయేది. హ్మ్. ఎందుకంటే కింద పడినప్పుడు ఎముక ఒట్టిగానే ఇరుగుతుందంటే బలం లేదు. ఆ! కాబట్టి కాల్షియం తక్కువై ఎముకలు ఇరిగిపోతా ఉంటాయి. అలాంటప్పుడు మనం తినాల్సినటువంటి నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. హ్మ్. మరి ఆహారంలో. మనం ఇంకా గోరుచిక్కుడు లాంటివి కూడా ఎక్కువ తీసుకోవాలి. గోరుచిక్కుడు. గోరుచిక్కుడు. ఆ! మరి ఇంకా చూసినట్లయితే ఇది నల్లేరు. హ్మ్. చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో మనము చూస్తా ఉన్నాం. హ్మ్. కాబట్టి ఇది ఎముకలకు సంబంధించి హ్మ్. ఎక్కడైతే ఎముక విరిగిపోవడము, ఎముక క్రాక్ రావడం అలాంటి సందర్భంలో హ్మ్. దీని లేత కాడలు గనక మనం తీసుకొని కొంచెం నూనె లేదా నెయ్యేసి వేంపి పచ్చడిలాగా చేసుకొని తిన్నట్లయితే హ్మ్. మరి దీని పేరు
వజ్రవల్లి అనే పేరుంది. వజ్రంలాగా గట్టిగా, దృఢంగా మన ఎముకలు హ్మ్. తయారవుతాయి. ఓకే. మనం దీన్ని తప్పక ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి తప్పక తింటే మనం ఎన్నిసార్లు కింద పడినా మన ఎముకలు ఇరగవు. ఓకే. ఆ సమస్య నుండి మనం కాపాడబడతాం. దీన్ని తినకపోవడం మనం చేస్తున్నటువంటి పొరపాటు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కానీ ఏదో ఫాస్ట్ ఫుడ్ అని, ఓకే. బర్గరు, పిజ్జా అని ఇట్లాంటివి తింటున్నారు గానీ, ఇలాంటివి చాలామంది ఇప్పుడు మర్చిపోయారేమో సార్. ఈ చెట్టే తెలియదండి. ఆ! చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో కొంతమందికి తెలుసు. కాబట్టి ఈ చెట్టుని మనము ఇంటి దగ్గర పెంచుకోవచ్చు, కుండీలో పెంచుకోవచ్చు. మరి కొంచెము విషపూరితమైంది. హ్మ్. కాబట్టి దీన్ని శుద్ధి చేయాలి. హ్మ్. ఈ కాడలను మనము కట్ చేసి చింతపండు రసంలో ఏసినట్లయితే శుద్ధి అవుతుంది. హ్మ్. వెంటనే దాన్ని తీసి వేంపి పచ్చడి చేసుకొని మనం తినవచ్చు. ఓకే. మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను ఆ పచ్చడి చేసుకునే విధానం. ఓకే. కాబట్టి దీంతో పాటు మనము తయారు చేసినటువంటి ఎండించి దీన్ని మనము చూర్ణం చేసి టాబ్లెట్ రూపంలో చేసుకోవచ్చు. హ్మ్. లేదా మనము దీన్ని నేరుగా కూడా తీసుకోవచ్చు అప్పడాలాగా చేసి. ఓకే. అందులో కలిపి మనం తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవచ్చు. పచ్చడి చేసి తీసుకోవచ్చు. కాబట్టి నేరుగానైతే తినడానికి లేదు. ఎవరు తినవద్దట్లా. ఓకే. విషపూరితమైంది. హ్మ్. కాబట్టి శుద్ధి చేసినాకనే తినాలి. ఓకే. మరి దీంతో తయారు చేయబడినటువంటి చూర్ణం దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపి మేము ఈ పౌడరు, ఈ టాబ్లెట్స్ మేము తయారు చేయడం జరిగింది. ఓకే. మరి ఈ టాబ్లెట్స్‌ని చూడండి. ఇది పౌడర్ అంటే పౌడరు, లేకపోతే టాబ్లెట్ విధానం టాబ్లెట్ అంటే ప్రకారం అయితే టాబ్లెట్. టాబ్లెట్ ప్రకారం. ఓకే. మనం టాబ్లెట్ ఏసుకోవచ్చు. హ్మ్. ఉదయం, సాయంత్రం. ఈ పౌడర్ అయితే పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. ఓకే. ఓకే. ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇరిగినటువంటి ఎముకలు అతుక్కుంటాయి. ఫ్రాక్చర్ అయినటువంటి ఎముకలు తిరిగి అతుక్కుంటాయి మళ్ళీ. ఓకే. నొప్పి తగ్గిపోతుంది. వాపు తగ్గిపోతుంది. మీకు కావాలంటే వాడి చూడండి. హ్మ్. తప్పక తెలుస్తుంది. నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఓకే. ఈ టాబ్లెట్స్ చేస్తూ ఇవి వెల్లుల్లితో మేము తయారు చేసాం ఆ టాబ్లెట్స్. ఓకే. మరి దీంట్లో ఇంకా కొన్ని కలిపి హ్మ్. ఇంగ్రీడియెంట్స్ కలిపి మేము తయారు చేశాం. వెల్లుల్లి నొప్పులను తగ్గిస్తుంది. మరి వాపులను తగ్గిస్తుంది. ఎముక అతికేలాగా చేస్తుంది. హుహు. కాబట్టి వెల్లుల్లితో తయారు చేసినటువంటి టాబ్లెట్స్ దీన్ని కలిపి మళ్ళీ ఇంకా ఈ పౌడరు తెల్లమద్దితో తయారు చేశాం. తెల్లమద్ది. తెల్లమద్ది చెట్టు ఆ! అర్జున అంటారు. ఆహా! మరి దాంతో తయారు చేయబడినటువంటి పౌడర్ ఇది. ఓకే. మనం పాలలో కలుపుకొని వాడుకోవచ్చు. హుహు. ఆ విధంగా వాడుకున్నట్లయితే తిరిగి ఎముకలు దృఢంగా అవుతాయి. సార్ ఇప్పుడైతే విరగని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం వీక్‌నెస్‌గా అనిపిస్తూ ఉంటది. ఏదో ఓకే. కొంచెం తేడాలా అనిపిస్తూ ఉంటది. ఓకే. సో, అలాంటి నార్మల్‌గా ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చా? అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా మనం తీసుకోవచ్చు. ఆ! ఒకవేళ దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. హ్మ్. మరి గుండె జబ్బు వచ్చేటువంటి వారికి రాకుండా కాపాడుతుంది. ఇది ఇది ఇందులో అది కూడా తెల్లమద్ది. యాడెడ్‌గా. తెల్లమద్ది. ఆహా! మనము ఎముకలు ఇరిగినా అతికిస్తుంది. ఒకవేళ ఇరగకుండా కాపాడుతుంది. ఓకే. దృఢంగా తయారు ఆ! చేయడానికి దీన్ని మాత్రం దీన్ని మనం ఉపయోగపడుతుంది. వాడుకోవచ్చు. దీన్ని మనం వాడుకోవచ్చు. ఈ 2 విధాలుగా దీన్ని వాడుకున్నా మనకు ఫలితం ఒకేలాగా ఉంటుంది. ఓకే. ఆ టాబ్లెట్స్ రూపంలో ఉన్నది కాబట్టి మనం టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు. పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఉన్న మాలాంటి జనరేషన్‌కైతే ఎక్కువగా మేము పౌడర్ కంటే టాబ్లెటే యూజ్ చేస్తుంటాం టాబ్లెటు కాబట్టి అనుకూలంగా ఉంటది కాబట్టి టాబ్లెట్ యేసుకుంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి యేసుకున్నట్లయితే ఎముక విరిగినటువంటి ఎముక హ్మ్. త్వరగా అతుకుతుంది. మరి వెల్లుల్లితో ఎక్కడైతే ఆ వాపు ఇరిగిపోయి బాధ ఉంటదో కొంచెము మనము కాపడం పెట్టినట్లయితే మర్దన చేసి రిజల్ట్ చాలా బాగుంటది. ఓకే. మీరు వాడి చూడండి. ఒకవేళ రిజల్ట్ లేకపోతే నాకు ఫోన్ చేయవచ్చు. తెలుగులో ఒక సామెత అనేది కూడా ఉంది సార్. ఓకే. నల్లేరు మీద నడక అని కూడా అంటుంటారు. అవునండి. చాలా సాఫీగా అదే నల్లేరంటే ఇదే. ఓకే. కాబట్టి హ్మ్. నల్లేరు మీద నడక అనే సామెత అట్టిగా పుట్టలేదు. కాబట్టి మనము నీటిలో వెళ్ళేటప్పుడు బండి ఏదైనా ఆ బురదలోకి పోయినప్పుడు దీన్నేసి హ్మ్. దీని మీదకెళ్ళి బండిని నడిపించుకొని వెళ్ళేవారు పూర్వీకులు. ఎడ్ల బండి కావచ్చు. ఆ! మరి అలాంటిది. కాబట్టి మనకు దీని మీద నడక నడిచేలాగా చేస్తుంది మనల్ని. హ్మ్. కుంటి ఏదైనా కాలు దెబ్బ తాకి విరిగిపోయినప్పుడు హ్మ్. కుంటాల్సినటువంటి పని లేదు. హ్మ్. ఆ నొప్పి నుండి మనకు విముక్తినిస్తుంది. మంచిగా నడిచేలాగా చేస్తుంది. ఓకే. కాబట్టి మనం దీన్ని వాడుకొని మనము ఎముక విరిగి బాధపడి హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ చేయించుకొని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెడిసిన్ ఈ నల్లేరుని గనుక మనం పచ్చడి చేసుకొని తింటే సరిపోతది. ఒకవేళ పచ్చడి కాకపోయినా మనం ఎండించి మరి వడియాలు చేసుకొని తినొచ్చు. ఓకే. అప్పడాల్లాగా చేసుకొని తినొచ్చు. లేదా టాబ్లెట్ రూపకంగా మనం చేసుకొని తినవచ్చు. ఓకే. ఏ విధంగానైనా మనం వాడుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి నుండి ఇది మనల్ని కాపాడుతుంది.
మరి దీన్ని మనము వాడుకోకపోవడం కారణంగానే ఈ ఎముకలు ఇరిగిపోవడం, అటు పడంగానే ఇటు ఇరిగిపోతున్నాయి. Yeah. ఎందుకంటే బలహీనమైనటువంటి ఎముకలు ఎందుకు వస్తున్నాయి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మరి నల్లతుమ్మ బంక హ్మ్. దాన్ని తప్పక తినాలి. హ్మ్. ఎన్నిసార్లు కింద పడినా ఇరగకుండా దృఢంగా ఉంటాయి ఎముకలు. ఓకే. నల్లతుమ్మ చెట్టు తెలియదు, ఆ గమ్ ఎట్లాంటిదో తెలియదు, తినేటువంటి అవకాశం ఇప్పటి వాళ్ళకు లేదు, అది దొరకదు. హ్మ్. కాబట్టి అక్కడక్కడ ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని మనం వాడుకున్నట్లయితే భవిష్యత్తులో మనకు కింద పడినా ఎముకలు ఇరగకుండా మనల్ని కాపాడతాయి. ఈ ఔషధ మొక్కల్ని మనం వాడుకొని మనము అలాంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాడుకున్నట్లయితే మనకు ఆ సమస్యలు రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు. చాలా చాలా చక్కగా వివరించారు గంటా ఆనందం గారు. ఓకే, మెయిన్‌గా థాంక్ యూ అండి. ఏంటంటే మీకొచ్చిన బిరుదుకు పర్ఫెక్ట్‌గా ఆపద్బాంధవుడు అని ఏ ముహూర్తాన మీకు ఆ బిరుదనేది ఇచ్చారో, సో దానికి తగ్గట్టే మరి చాలా చక్కటి ఔషధాలనేది కూడా కనిపెట్టారు. సో ఈ వీడియోలో ఎంతోమందికి అవసరమైన సో చాలా టిప్స్ కానీ అండ్ మీరు చూపించిన మందులు కానీ చాలా బాగున్నాయి. ఆర్డర్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటి సార్? ఓకే అండి. మేము మంచిర్యాలలో ఉంటాం. హ్మ్. మా క్లినిక్ మంచిర్యాలలో ఉంది. హ్మ్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు రావచ్చు. మరి గూగుల్‌లో లొకేషన్ చూసుకొని రావచ్చు. మరి ఆనందం ఆయుర్వేదం మంచిర్యాల అంటే మాకు మా లొకేషన్ కనబడుతుంది. లేదా మీరు ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ ఉంటుంది. మరి మా ఫోన్ నెంబర్ 9849426524. హ్మ్. మరి ఫోన్ చేసి మీరు రావచ్చు అక్కడికి. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో గనుక మీరు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మేము మెడిసిన్ పంపిస్తాం. ఓకే. కొరియర్ ద్వారా మీ ఇంటికి మెడిసిన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి చిట్కాలు కానీ, చాలా చక్కటి ఔషధాలనేది కూడా చెప్పారు. మరి చూసిన వారు ఎవరైనా కానీ మీకు కూడా సో ఈ సమస్యలతో బాధపడుతున్నారు, ఆయుర్వేదం మీద మీకు కూడా నమ్మకం అయితే ఉంది అని అంటే మాత్రం ఆనందం ఆయుర్వేదం అనేది కూడా గూగుల్‌లో కూడా ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.